నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మాధవిరెడ్డిపై వైకాపా మూకల దాడిని ఖండించిన చంద్రబాబు, పోలీసుల తీరుపైన ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈసీ చర్యలను ఏమాత్రం లెక్క చేయని వాలంటీర్లు, ఉద్యోగులు, సస్పెన్షన్లు, కేసులను బేఖాతరు చేస్తూ వైకాపా ప్రచారంలో సేవలు. ఎన్నికల వ్యూహాలపై తెదేపా నేడు కార్యశాల, అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ప్రెజెంటేషన్. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో లెక్కలేనన్ని అనుమానాలు, వైకాపా పెద్దల అండ లేకుండా సీబీఐని అడ్డుకోగలిగారా అనే సందేహాలు. సంధ్యా ఆక్వా యాజమాన్యానికి వైకాపాతో రాజకీయ బంధం, పార్టీ ఫ్లెక్సీల్లో ఫోటోలు, సొంతూల్లో విజయసాయితో చర్చలు. కడప తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డిపై గన్నవరంలో వైకాపా మూకల దాడిని ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు ఫిర్యాదు చేస్తే దాడులకు తెగబడతారా అని ధ్వజమెత్తారు. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు మాధవిరెడ్డి ఫోటోలు తీస్తుంటే వైకాపా శ్రేణులు బెదిరించి దాడికి తెగబడ్డారని, కారకులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా నేతపై దాడిని అడ్డుకోకపోగా ఆమెనే స్టేషన్కు రావాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై ఈసీ కొరడా జులిపిస్తున్నా వైకాపా నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ వారైనా ముందస్తుగా నియోజకవర్గ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైకాపా సమన్వయకర్త సతీమణి కల్పనారెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కొంగలవీడు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొంత రాజగోపాల్ రెడ్డి వైకాపా నాయకులతో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ వైకాపా సేవలో తరిస్తున్నారని స్థానికులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రానికి చెందిన మరో రేషన్ డీలర్ చెరుకుపల్లి లక్ష్మణ్ వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న వైకాపా ప్రజాప్రతినిధులు ఎన్నికల కోడ్ వచ్చినా అదే పంథాను కొనసాగిస్తున్నారు. ప్రార్థన మందిరాల్లో ప్రచారం నిర్వహించకూడదనే ఎన్నికల నిబంధనల్ని బేఖాతరు చేస్తూ నస్రావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. నస్రావుపేట 2వ వార్డులోని పెద్ద మసీదులో ముస్లిం పెద్దలతో రాజకీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముస్లింల సంక్షేమం కోసం సీఎం జగన్ కోట్లు ఖర్చు చేశారని, మరోసారి తమకు అండగా నిలవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి కోరడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఈసీని విజ్ఞప్తి చేశాయి. సింగనమల నియోజకవర్గంలో వీరాంజనేయులను మార్చకపోతే తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణి 50,000కు పైగా మెజారిటీతో గెలుస్తారని వైకాపా నేతలు తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో వైకాపా నాయకుల్లో ఉన్న అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు అంతా ఒకచోట చేరారు. అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. పార్టీ బతకాలంటే అభ్యర్థిని మార్చి తీరాలని డిమాండ్ చేశారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని ఏదైతే కోరుకుంటా ఉన్నాడో, సింగనమాల నియోజకవర్గం గత చరిత్ర చెబుతా ఉంది. ఏ అభ్యర్థి అయితే ఇక్కడ గెలుస్తాడో ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న సంగతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. నిజంగా సాంబశివారెడ్డి అనే వ్యక్తి పక్కన పెట్టి ఆయన ఒక్కడే నేనొక్కనే నియోజకవర్గంలో ఉండాలా, నా జవిలో ఉన్న మనిషిని నా ఇంట్లో పనిచేసే మనిషిని తెచ్చిపెట్టి నేను గెలిపిస్తానని చెప్తా ఉన్నాడు. గతంలో దాదాపు 50,000 దగ్గర మెజారిటీతో సింగనమాల నియోజకవర్గం నుంచి జొన్నలగడ్డ పద్మావతిని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ పెద్దలందరినీ పక్కన పెట్టి నేను ఒక్కనే ఎలక్షన్ చేస్తానని అంటా ఉన్నాడు. ఆ 50,000 మెజారిటీ తిరిగి పడి దాదాపు జగన్మోహన్ రెడ్డి యొక్క మెజారిటీని రీచ్ చేస్తుంది అనేది ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలిసిన సంగతి. మనం ఎంత పని చేసినా కూడా వృధా ప్రయాస అనే ఒక అభిప్రాయానికి ప్రజలంతా వచ్చారు. కాబట్టి ఆ అభ్యర్థి గెలుపుకి మనం ఎంత కష్టపడినా గెలవడనే ఉద్దేశంతో అందరూ భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు, నాయకులందరూ భావిస్తున్నారు. కాబట్టి మనం సరైన అభ్యర్థిని ఇవ్వమని చెప్పేసి ఏకమవుతున్నాం. విశాఖ పోర్టుకు డ్రై ఈస్ట్ మాటున భారీగా దిగుమతైన డ్రగ్స్ వెనుక ఎవరున్నారు? సీబీఐ విచారణకు కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు అడ్డుపడ్డారు?
అధికారంలో ఉన్న వైకాపా పెద్దల జోక్యం లేకుండా అలా చేయగలరా? సీబీఐ అధికారులు డాగ్ స్క్వాడ్ను పంపమంటే విశాఖ పోలీస్ కమిషనరే అక్కడికి ఎందుకు వెళ్లారు? దేశీయంగా తక్కువ ధరకే దొరుకుతున్న దూరాభారమైన బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? విశాఖ పోర్టు మత్తు కథా చిత్రంలో అడుగడుగునా అనుమానాలే. రొయ్యల తయారీ మేతలో కలిపే డ్రై ఈస్ట్ ముసుగులో విశాఖ పోర్టుకు డ్రగ్స్ చేరిన కేసులో సీబీఐ లోతైన విచారణ జరుపుతోంది. పట్టుకున్న కంటైనర్లోని కొకైన్ నిల్వలను సీబీఐ జడ్జి శుక్రవారం పరిశీలించారు. జడ్జి సమక్షంలోనే కంటైనర్లోని 1000 బ్యాగుల నుంచి పసుపు రంగులోని పౌడర్ నమూనాలు సేకరించారు. కిలో డ్రై ఈస్ట్లో కొకైన్ వంటి డ్రగ్స్ పరిమాణం ఎంత ఉందో తేల్చేందుకు వాటిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపనున్నారు. దీనికి 2 వారాలు పట్టే అవకాశం ఉంది. బ్రెజిల్లో ఆర్డర్ బుక్ చేసిన ఏజెన్సీ వివరాలు, సంప్రదించిన సమయంలో ఫోన్ కాల్ డేటా, నగదు లావాదేవీలపైన సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో లెక్కలేనన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అధికారులు, పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల ప్రాథమిక విచారణ జాప్యమైందని ఎఫ్ఐఆర్లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలోనూ సీబీఐకి అలాంటి పరిస్థితే ఎదురైంది. వైకాపా పెద్దల ఒత్తిళ్లు లేకుండానే అధికారులు సీబీఐని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా? ఇదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. విశాఖ పోలీస్ కమిషనర్ వివరణ కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది. ఎప్పుడు జాయింట్ పోలీస్ కమిషనర్ డీసీపీలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే విశాఖ సిపి శుక్రవారం హడావుడిగా ఒక్కరే విలేకరులతో మాట్లాడారు. సీబీఐ ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. కస్టమ్స్ ఎస్పీ అభ్యర్థన మేరకే పోర్టుకు డాగ్ స్క్వాడ్ పంపామని, అక్కడికి వెళ్లాక డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పడంతో వెంటనే తిరిగి వచ్చేశామన్నారు. డాగ్ స్క్వాడ్ ను పంపమంటే సిపి స్వయంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది అర్థం కావడం లేదు. డాగ్ స్క్వాడ్, కంటైనర్ సిబ్బంది ఒక్కసారిగా రావడంతో తనిఖీల వీడియో చిత్రీకరణకు అంతరాయం కలిగిందనే కారణంతో సీబీఐ ఎఫ్ఐఆర్లో అలా రాసిందంటూ సిపి ముక్తాయించారు. రొయ్యల మేత తయారీదారులు అధిక శాతం దేశీయంగా ఉత్పత్తి చేసే డ్రై ఈస్ట్నే వాడతారు. అయినా డ్రై ఈస్ట్ దేశంలో దొరకదన్నట్లు బ్రెజిల్ నుంచి ఎందుకు తెప్పించారన్నది అనుమానాస్పదమే. కర్ణాటకలో కిలో డ్రై ఈస్ట్ 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. అదే కిలో ధర బ్రెజిల్లో 170 రూపాయల వరకు ఉంది. బ్రెజిల్, విశాఖపట్నం మధ్య సముద్ర మార్గంలో 18,600 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ రవాణా ఖర్చులు కలిపితే బ్రెజిల్ నుంచి వచ్చే ఈస్ట్ ధర భారీగా ఉంటుంది. అయినా బ్రెజిల్ నుంచే ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారన్నది అంతుచిక్కడం లేదు. అందులోనూ ఒకేసారి 25,000 కిలోలు తెప్పించడము సందేహాలకు తావిస్తోంది. కంటైనర్ బుక్ చేసిన ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్యం మాత్రం కొత్త మేత ప్లాంట్ ఏర్పాటులో భాగంగానే బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ తెప్పిస్తున్నట్లు చెప్పుకొస్తోంది. రొయ్యల కోసం టన్ను మేత తయారీకి 10 కిలోల డ్రైడ్ ఈస్ట్ కావాలని అంచనా. ఆ లెక్కన సంధ్య ఎక్స్పోర్ట్ సంస్థ దిగుమతి చేసుకున్న 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్తో సుమారు 25,000 టన్నుల ఆక్వా మేత ఉత్పత్తి చేసే వీలుంటుంది. డ్రై ఈస్ట్లో డ్రగ్స్ అవశేషాలు ఎలా వచ్చాయంటే ఎవరి వద్ద సమాధానం లేదు. డ్రై ఈస్ట్లో కొకైన్, హెరాయిన్ తదితర నిషేధిత డ్రగ్స్ అవశేషాలు ఉండాలంటే ఖచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు. దీన్ని బట్టి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రై ఈస్ట్లో కొకైన్ వంటి డ్రగ్స్ పెట్టి రవాణా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో మారుమోగుతున్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈఓ కోటయ్య కుటుంబం వైకాపాతో అంటకాగుతున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలతో వారికున్న అనుబంధం బయటపడింది. విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ దొరికిన వ్యవహారంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈఓ కూనం కోటయ్య కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైకాపాలో కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడికి చెందిన కూనం కోటయ్య, సుబ్బాయమ్మ దంపతులకు 5 కుమారులు, 1 కుమార్తె. వారిలో పెద్ద కుమారుడు శ్యామయ్య, చిన్న కుమారుడు చిన వీరభద్రరావు అమెరికాలో స్థిరపడ్డారు. 3వ కుమారుడు వీరభద్రరావు, 4వ కుమారుడు రమణ ఆక్వా వ్యాపారం నిమిత్తం 25 ఏళ్లుగా సొంతూరికి దూరంగా ఉంటున్నారు. కాకినాడ, పామర్రు, వైజాగ్ ప్రాంతాల్లో వీరికి ఆక్వా కంపెనీలు ఉన్నాయి. కోటయ్య 2వ కుమారుడు పూర్ణచంద్రయ్య స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. వీరి ఉమ్మడి కుటుంబానికి ఈదుమూడిలో ఒక ఇల్లుంది. పూర్ణచంద్రయ్య మరో ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. మిగిలిన 4 అన్నదమ్ములు పండుగ, కుటుంబ కార్యక్రమాలకు
అప్పుడప్పుడు సొంతూరొచ్చి 2-3 రోజులు ఉండి వెళ్లిపోతుంటారు. మొదట్నుంచి కూనం కోటయ్య కాంగ్రెస్ కు మద్దతుదారుగా ఉన్నారు. స్థానికంగా నివాసముండే పూర్ణచంద్రయ్య కాంగ్రెస్ మద్దతుతో గతంలో సర్పంచ్గా, ఆయన భార్య కూనం విజయలక్ష్మి ఎంపీటీసీ సభ్యురాలిగా చేశారు. ఆ తర్వాత వీరు వైకాపాలో చేరారు. ప్రస్తుతం పూర్ణచంద్రయ్య వైకాపా సీనియర్ నాయకుడిగా ఈదుమూడి సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు అర్థమైంది కదండి లింకు. ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి. ఇదిగోండి ఫోటోలు, వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ. అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పదవి కూడా ఇచ్చిందండోయ్. ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా. ఈ ఏడాది సంక్రాంతికి కూనం వీరభద్రరావు కుటుంబం ఈదుమూడికొచ్చింది. ఆ సమయంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతూ స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలతో పాటు సోదరుడు పూర్ణచంద్రయ్య ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డిని స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సమక్షంలో పూర్ణచంద్రయ్య కలిశారు. గ్రామ, మండల రాజకీయాల గురించి చర్చించారు. నిఘా గట్టిగా ఉంటే స్మగ్లర్లు తోకముడుస్తారు. అదే నిఘా వ్యవస్థలు కళ్లు మూసుకుంటే వ్యవస్థీకృత నేరాలకు తెగిస్తారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాకు రాష్ట్రంలో అలాంటి అవకాశాలే అనువుగా మారాయి. గతంలో విజయవాడ చిరునామాతో హెరాయిన్ పట్టుబడినా, ఇప్పుడు విశాఖ పోర్టుకు నిషేధిత మత్తు పదార్థాలు భారీగా తరలించినా ఏపీలో నిఘా, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు పట్టించుకోవనే ధీమానే కనిపిస్తోంది. జగన్ జమానాలో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా మారిపోయింది. విదేశాల నుంచి కంటైనర్లలో టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు నేరుగా రాష్ట్రంలోకి దిగుమతి అయిపోతున్నాయి. ఇతర పదార్థాల్లో ఈ మాదక ద్రవ్యాల్ని కలిపి ఇక్కడికి తెస్తున్నారు. వాటిని ప్రాసెస్ చేసి మాదక ద్రవ్యాల్ని వెలికితీసి మార్కెట్లోకి పంపుతున్నారు. లక్షల కోట్ల విలువైన ఈ వ్యవస్థీకృత అక్రమ దందా జగన్ జమానాలో ఉధృతంగా సాగిపోతోంది. ఏపీలోకి సరకు తరలిస్తే నిఘా, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తమను పట్టించుకోవనే ధీమాతో స్మగ్లర్లు చెలరేగుతున్నారు. తాజాగా బ్రెజిల్ నుంచి నేరుగా విశాఖపట్నానికి డ్రైయిస్ట్ మాటున 1000 కిలోల మత్తు పదార్థాల దిగుమతైన 2.5 ఏళ్ల క్రితం విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1000 కోట్ల విలువైన హెరాయిన్ను తరలించినా వాటన్నింటికీ ఆ ధీమాయే ప్రధాన కారణం. సీబీఐ, డీఆర్ఐ అధికారులకు ఏదో విశ్వసనీయ సమాచారం వచ్చినప్పుడు తనిఖీలు చేస్తేనే విషయం బయటికొస్తోంది. కానీ ఏజెన్సీల కళ్లుగప్పి రాష్ట్రంలోకి ఎన్ని మత్తు పదార్థాల దిగుమతి అవుతున్నాయో అనే ఆందోళన కలుగుతోంది. మాదక ద్రవ్యాల దిగుమతికి విశాఖ పోర్టును ఎంచుకోవడమో స్మగ్లర్ల వ్యూహాత్మకమే అనిపిస్తోంది. విశాఖ పోర్టులో నౌకళ్లోకి ఎక్కించే కంటైనర్లలో కొన్నింటిని మాత్రమే ర్యాండమ్గా తనిఖీ చేస్తారు. అనుమానం వస్తేనే మొత్తం తనిఖీ చేస్తారు. స్కానింగ్ సైతం ఇటీవలే మొదలుపెట్టారు. అంతకుముందు అదీ లేదు. ఈ కారణాలతోనే విశాఖ పోర్టును కొందరు అక్రమార్కులు ఎగుమతి దిగుమతులకు ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఇదే భావనతో మాదక ద్రవ్యాలు కలిగిన 25,000 కిలోల డ్రైయిస్ట్ పొడిని ధైర్యంగా పంపారని భావిస్తున్నారు. ఆర్డర్ బుక్ చేయడం ఇదే మొదటిసారి అని సంధ్య ఆక్వా ప్రతినిధులు చెబుతున్నప్పటికీ యూరోపియన్ దేశాల నుంచి కొంతకాలంగా విశాఖకు డ్రైయిస్ట్ దిగుమతి అవుతూనే ఉంది. కోవిడ్కు ముందు భీమవరం పరిధిలో రొయ్యల చెరువుల కోసం డ్రైయిస్ట్ దిగుమతి చేసి తీసుకెళ్లేవారని టెర్మినల్లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్లో మొత్తం 20 ప్యారెట్లలో ఒక్కోటి 25 కిలోల పరిమాణం కలిగిన 1000 బస్తాల ఇన్యాక్టివ్ డ్రైయిస్ట్ ఉంది. ఒక్కో ప్యాకెట్ నుంచి ఒక్కోటి చొప్పున ర్యాండమ్గా మొత్తం 20 బస్తాలను సీబీఐ అధికారులు పరీక్షించగా అన్నింటిలోనూ కొకైన్, మెథక్వలోన్, మార్ఫిన్, హెరాయిన్, ఆంఫిటమిన్, మెస్కలిన్ వంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన 25,000 కిలోల డ్రైయిస్టులోనూ మాదక ద్రవ్యాలు ఉన్నట్లే. సగటున కిలో డ్రైయిస్టులో 200 గ్రాముల మాదక ద్రవ్యాలు కలిసి ఉంటాయనుకున్నా దాదాపు 5,000 కిలోల మత్తు పదార్థాలు ఏపీలోకి వచ్చినట్లు అనధికారిక అంచనా. బహుశా దేశ చరిత్రలోనే ఇంత భారీ మొత్తం మాదక ద్రవ్యాలు పట్టుబట్టం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారతదేశ మార్కెట్లో కిలో హెరాయిన్ 8 కోట్లు, కొకైన్ 10 లక్షల రూపాయలు పలుకుతోంది. ఆ లెక్కన బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చిన కంటైనర్లలోని మాదక ద్రవ్యాల విలువ 1000 కోట్ల రూపాయలపైనే.
విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ స్టోన్స్ ముసుగులో వస్తున్న 2,988 కిలోల హెరాయిన్ను గుజరాత్లోని ముంద్రా పోర్టులో 2021 సెప్టెంబర్లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దాని విలువ 25,000 కోట్లపైనే ఉంటుందని తేల్చారు. విజయవాడలోని సత్యనారాయణపురం గడియారం వారి వీధిలో మాచవరం సుధాకర్ ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేశారు. ఇది ఆయన భార్య దుర్గా పూర్ణిమ వైశాలి పుట్టిల్లు. ముంద్రా పోర్టులో ఈ కంటైనర్ పట్టుబడటంతో ఈ డ్రగ్స్ దందా బయటపడింది. లేదంటే ఆ 1,000 కోట్ల హెరాయిన్ ఏదో రూపంలో విజయవాడకు చేరేదే. బ్రెజిల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి ఏపీలోకి మాదక ద్రవ్యాలను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాల ప్రమేయం లేకుండా తరలించడం అసాధ్యం. అయితే వారు మాదక ద్రవ్యాల దిగుమతికి ఆంధ్రప్రదేశ్నే ఎందుకు కార్యక్షేత్రంగా మలుచుకున్నారు? ఇక్కడ వారికి ఎవరి అండదండలున్నాయి? ఏపీని వారి స్మగ్లింగ్ కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా భావిస్తున్నారా? ఈ వ్యవస్థీకృత వెనుక రాష్ట్రంలో ఎవరి ప్రమేయముంది? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే నిఘా, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎందుకు వీటిని గుర్తించట్లేదు, ఎందుకు పట్టుకోవట్లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. బ్రెజిల్ నుంచి వచ్చిన మాదక ద్రవ్యాలు వైకాపా నాయకుడికి చెందిన కంపెనీ పేరిట ఏపీలోకి తెచ్చారు. వాటి వెనుక అధికార పార్టీ పెద్దలు, నాయకుల ప్రమేయంపై సీబీఐ దృష్టి సారించాల్సిన అవసరముంది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని 3 ఆత్మహత్యకు పాల్పడ్డారు. పద్మావతి, ఆమె కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. పద్మావతి భర్త సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు పక్కనే రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలంలో మృతుల సూసైడ్ నోట్ లభ్యమైంది. 3 ఎకరాల పొలం అమ్ముదామంటే రెవెన్యూ అధికారులు తారుమారు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. పొలం శ్రావణి పేరుతో రికార్డుల్లో ఉందని రెవెన్యూ అధికారులు చెప్పినట్లు లేఖలో ఉంది. రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ మృతులు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చనిపోతున్నామంటూ కుటుంబ సభ్యులు వాంగ్మూలం రాశారు. సార్వత్రిక సమరానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తుదిదశకు చేర్చిన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి పార్టీ నేతలకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నాయి. ఇందుకోసం విజయవాడలోని ఏ కన్వెన్షన్ వేదికగా తెలుగుదేశం వర్క్షాప్ నిర్వహిస్తోంది. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు, ఇతర నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు, ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించుకున్న 4 మేనేజర్లు కూడా ఈ వర్క్షాప్కు హాజరు కానున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థుల హక్కులు, అధికార పార్టీ కుట్రల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. జనసేన, భాజపా నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఈ వర్క్షాప్కు హాజరు కానున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం యువతకు ప్రాధాన్యమిచ్చింది. రాబోయే 20 నుంచి 30 ఏళ్ల పాటు పార్టీకి భుజం కాసే నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అభ్యర్థుల కూర్పు జరిగింది. అభ్యర్థుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు, వారి వారి రంగాల్లో నిష్ణాతులు కావటం విశేషం. ఈసారి ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తామన్న చంద్రబాబు తెలుగుదేశం లోక్సభ అభ్యర్థుల ఎంపికలో అదే సూత్రాన్ని పాటించారు. 13 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా అందులో 8 మంది 50 ఏళ్ల లోపువారే. వారిలో 2 35 సంవత్సరాల లోపువారే. ఇందులోనూ డిగ్రీ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారెవరూ లేరు. బాపట్ల బరిలో దిగుతున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ వరంగల్ నీట్లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ఇక చిత్తూరు లోక్సభ సీటు దక్కించుకున్న దగ్గుమళ్ల ప్రసాదరావు ఐఆర్ఎస్ కు రాజీనామా చేసి పసుపు జెండా పట్టారు. తెదేపా అభ్యర్థుల్లో 2 వైద్యులున్నారు. గుంటూరు లోక్సభ స్థానంలో పోటీ చేయనున్న పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఎండీ చదివి అక్కడే వైద్యుడిగా పనిచేశారు. గుంటూరులో 2 సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో ప్రవాసాంధ్రుడు పెమ్మసానికి చంద్రబాబు అవకాశమిచ్చారు. ఇక నంద్యాల ఎంపీ టికెట్ దక్కించుకున్న బైరెడ్డి శబరి ఎండీ చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేసే భరత్ అమెరికాలో ఎంబీఏ చేయగా, నరసరావుపేట అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ చదివారు. హ్యాట్రిక్ కొడతానంటున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు బీటెక్, విజయవాడలో పోటీకి సై అంటున్న కేసినేని చిన్ని బీటెక్ చేశారు. కర్నూలు లోక్సభ టికెట్ దక్కించుకున్న బస్తీపాటి నాగరాజు ఎంఎస్సీ బీఈడీ చేసి కొన్నాళ్లు లెక్చరర్గా పనిచేశారు. అమలాపురం రేసులో ఉన్న హరీష్ మాథుర్ బీబీఎం చేశారు. ఏలూరు అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు. మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కూడా వైఎస్సార్ జిల్లా మైదుగురు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హిందూపురం అభ్యర్థి పార్థసారథి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిగ్రీ చదివారు. తెదేపా ఒంగోలు టికెట్ను మాగుంట రాఘవరెడ్డికి, అనంతపురం టికెట్ జేసీ పవన్ కు కేటాయిస్తే లోక్సభ
లోక్సభకు పోటీ చేస్తున్న యువదళం సంఖ్య మరింత పెరగనుంది. తెదేపా లోక్సభ అభ్యర్థుల్లో ఈసారి అతి సామాన్యులు, పెద్దగా రాజకీయ నేపథ్యం లేనివారు పలువురున్నారు. బస్తీపాటి నాగరాజు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి గతంలో ఒకసారి ఎంపీటీసీగా గెలిచారు. గంటి హరీష్ మాథూర్ లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి కుమారుడే అయినా తండ్రి మరణించాక వారి కుటుంబం చాన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంది. బాలయోగిపై ప్రజల్లో ఉన్న అభిమానం, పార్టీకి ఆయన చేసిన సేవల్ని గుర్తుంచుకుని గత ఎన్నికల్లో హరీష్ కు వెతికి మరీ తెదేపా టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడినా ఆయనకు నైతిక స్థైర్యాన్నిస్తూ ఇప్పుడు మళ్లీ ఎన్నికల బరిలో దించింది. 33 ఏళ్ల వయసున్న మాథూర్ తెదేపా లోక్సభ అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు. బైరెడ్డి శబరి తండ్రి రాజశేఖర రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కొన్నేళ్లుగా ఆయన ఏ పదవిలోనూ లేరు. 10 ఏళ్లుగా రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. డాక్టర్గా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారిణిగా పనిచేస్తున్న శబరిని తెదేపా అనూహ్యంగా నంద్యాల బరిలో దించింది. తెన్నేటి కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాదరావు అఖిల భారత సర్వీసుల అధికారులుగా పనిచేసిన రాజకీయాల్లో సామాన్యుల కిందే లెక్క. ఎన్నికల సమయం దగ్గర పడటంతో తెలుగుదేశంలోకి చేరికలు, పార్టీ నేతల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రచారంలో భాగంగా నేతలు అనేక హామీలు ఇస్తూ వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించారు. కర్నూలు బుధవారపేటలో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. కర్నూలు జిల్లా గుట్టపాడులో తెదేపా నేతలు బైరెడ్డి శబరి, గౌరు చరిత కలిసి బాబుషురెడ్డి భవిష్యత్ గ్యారంటీ పథకాలను వివరించారు. నెల్లూరు అభ్యర్థులైన వేమిరెడ్డి దంపతులకు కోవూరు నియోజకవర్గంలోని మత్స్యకారులు మద్దతు తెలిపారు. వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒంగోలు కేశవరాజు కుంటలో వైకాపాకు చెందిన 50 కుటుంబాలు తెదేపా నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరంలో 70 కుటుంబాలు మాగుంట రాఘవరెడ్డి, కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో వైకాపాకు చెందిన 200 కుటుంబాలు తెదేపా అభ్యర్థి ఒగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో పార్టీలో చేరాయి. వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి కల్తీ విత్తనాలు విక్రయించి కోట్లు సంపాదించారని ఆరోపించారు. అందుకే ఆయన ప్రజల్లోకి రావడం లేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అభ్యర్థి బైరెడ్డి శబరిని నంద్యాల ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ రైతుల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వమే కాదు. ఒకటేసారి నోటీసులు ఇచ్చారు, పంటలు వేసుకోవద్దు అని, కేసులు పెడతాము పంటలు వేసుకుంటే అని చెప్పి ఊర్లలో సాటింపులు చేశారు. గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ రౌడీలు, పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు యాడ దొరికితే అది దోసుకొని పోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి సర్పంచ్ ఆ మొదటి ఓటు తెలుగుదేశానికి వేస్తారు. గ్రామ పంచాయతీకి వచ్చినవి కూడా డైవర్ట్ అయిపోతున్నాయి. ఒక పని చేయలేదు, అప్పుల పాలైపోయి వాళ్ళు అప్పులు తీర్చలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పోచా బ్రహ్మానందరెడ్డి ఆయన ఎవడు యాడ గుర్తుపట్టలేదు. అసలు నియోజకవర్గంలో తిరగలే ఆయన. కల్తీ విత్తనాల వ్యాపారం చేసి ప్రతి గ్రామంలో రైతులను దెబ్బతీశాడు ఆయన. చిత్తుగా ఓడిపోతాడు ఆయన.